నెక్స్ట్ ఇక ఉష్ణ ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణం అనేది కూడా ఈ పద్ధతిలో కూడా ఉష్ణోగ్రత బదిలీ అవుతుందండి. ఉష్ణ వికిరణంలో ఎలా బదిలీ అవుతుందంటే యానకంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉష్ణోగ్రత ఒక బిందువు నుండి మరో బిందువుకు ప్రసరించేటువంటి పద్ధతిని మనం ఏమంటామంటే ఉష్ణ వికిరణం అంటాము. ఇక్కడ ఎలాంటి యానకం అనేది ఉండదు. ఎలాంటి యానకం లేకుండా ఉష్ణం అనేది ఒక బిందువు నుండి మరో బిందువుకు ఇక్కడ ప్రసరించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుని నుంచి వచ్చే ఉష్ణోగ్రత భూమిని చేరడానికి మధ్యలో ఎలాంటి యానకం లేదు, అయినా వచ్చి భూపరితలాన్ని చేరుతుంది. ఇలాంటి పద్ధతిని ఏమంటామంటే ఉష్ణ వికిరణం అంటాము. ఈ రకంగా మరి ఉష్ణోగ్రత అనేది వివిధ రూపాల్లో బదిలీ అవుతుంది. ఆ 3 రూపాలు ఉష్ణ వాహన రూపంలో, ఉష్ణం యొక్క సంవహన రూపంలో, ఉష్ణ వికిరణ రూపంలో ఉష్ణం బదిలీ కావడం జరుగుతుంది. ఇక దాన్ని నెక్స్ట్ తీసుకున్నట్టే ఉష్ణోగ్రత విస్తరణ. మరి ఉష్ణోగ్రత విస్తరణ ఏదైతే ఉందో ఇది 2 రకాలుగా ఉంది. ఉష్ణోగ్రత విస్తరణ 2 రకాలు. ఒకటి ఉష్ణోగ్రత సమాంతర విస్తరణ. ఉష్ణోగ్రత సమాంతర విస్తరణ అనేది ఒక రూపంలో. రెండవది తీసుకుంటే ఉష్ణోగ్రత ఊర్ధ్వ విస్తరణ. మరి ఉష్ణోగ్రత సమాంతర విస్తరణ మరి అనేది సమాంతరంగా విస్తరిస్తుంది, అలాగే ఉష్ణోగ్రత ఊర్ధ్వంగా విస్తరిస్తుంది. ఒకటి సమాంతర ఊర్ధ్వ విస్తరణ, మరొకటి మరి ఉష్ణోగ్రత ఊర్ధ్వ విస్తరణగా ఇక్కడ ఉష్ణోగ్రత విస్తరించడం అనేది జరుగుతుంది. మరి అది ఏ రకంగా విస్తరిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మరి ఉష్ణోగ్రత సమాంతర విస్తరణ ఏ రకంగా మరి ప్రభావితం అవుతుందో చూస్తే ఇక్కడ చూడండి. ఉష్ణోగ్రత విస్తరణ అనేది ప్రధాన 2 రకాలు. అందులో ఉష్ణోగ్రత క్షితిజ సమాంతరం అని కూడా అనొచ్చు. ఉష్ణోగ్రత క్షితిజ సమాంతర విస్తరణ అనేది ఒకటి, ఉష్ణోగ్రత ఊర్ధ్వ విస్తరణ ఒకటి. మరి ఉష్ణోగ్రత క్షితిజ సమాంతర విస్తరణ అనేది ఆ ప్రాంతంలో ఉండే అక్షాంశాలను బట్టి అక్కడ ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుందండి. అంటే ఆధారపడి ఉంటే సమాంతరంగా విస్తరించడం అనేది. ఉదాహరణకి ఇది భూగోళం, ఇది భూమి. ఇక్కడ భూమి ఈ అక్షాంశాలపైన సూర్యకిరణాలు లంబంగా పడతాయి. వేడెక్కుతుంది ఎక్కువ, అంటే ఉష్ణోగ్రత ఎక్కువ. అలాగే ఇలా పోతే దూరం పోతూ ఉన్న కొద్దీ, ధృవాల వైపుకి వెళ్తున్న కొద్దీ మరి అక్షాంశాల యొక్క పరిధి అంటే పైకి వెళ్తున్న కొద్దీ, ఉత్తరానికి కానీ ఇటు దక్షిణానికి కానీ వెళ్తున్న కొద్దీ మరి ఇక ఉష్ణోగ్రతలో వాలు ఎక్కువ అవుతుంది. వాలు ఎక్కువ కావడం వల్ల ఉష్ణోగ్రత తీవ్రత తక్కువ అవుతుంది. ఉష్ణోగ్రత తీవ్రత తక్కువ కావడం వల్ల మరి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. తద్వారా సూర్యపటం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. తద్వారా ఉష్ణోగ్రత విస్తరణ తక్కువ అవుతుంది. అంటే ఉష్ణోగ్రత క్షితిజ సమాంతరంగా ఎలా విస్తరించి ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది ఆ ప్రాంతంలో ఉండే అక్షాంశాలను బట్టి మరి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత విస్తరించడం అనేది ఆధారపడి ఉంటుందండి. అలాగే ఆ ప్రాంతం యొక్క సముద్ర తీరం నుండి దూరం, ఏదైనా ఒక ప్రాంతం సముద్ర తీరం నుండి ఉండే దూరాన్ని బట్టి కూడా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత విస్తరణ అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సముద్ర మట్టం అంటే సముద్రం తీరం నుండి ఖండాంతర్గత ప్రాంతాల్లో ఉన్నట్లయితే మరి ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకయ్యా అంటే మరి భూమికి నీటికి 2 విరుద్ధ స్వభావాలు ఉన్నాయి. భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. నీరు అనేది నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. కాబట్టి భూమి తొందరగా వేడెక్కింది. ఈలోపు సముద్రం మీద ఉన్నటువంటి చల్లగాలి భూ ఉపరితలంపైకి వచ్చేస్తుంది. భూ ఉపరితలానికి వచ్చే క్రమంలో సముద్ర తీర ప్రాంతాలలో మరి చల్లగా ఉంటుంది. అదే చల్లగాలి భూ లోపలికి వస్తూ ఉంటే వేడెక్కి అది వేడి గాలిగా మారిపోతుంది. అలాగే శీతాకాలంలో తీసుకున్నట్టయితే మరి భూమి తొందరగా చల్లబడుతుంది, కానీ నీరు చల్లబడలేదు. కానీ నీటి మీద ఉన్న వెచ్చటి గాలి మరి భూ ఉపరితల ప్రాంతం వైపుకి వస్తూ లేదా భూమి మీద ఉన్న చల్లగాలి సముద్రం మీదకి వెళ్తున్న క్రమంలో మరి తీర ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది, వెచ్చగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా సముద్రం యొక్క సామీప్యత వలన అంటే ఒక భూభాగం సముద్రానికి దూరంగా ఉందా దగ్గరగా ఉందా అనే అంశాన్ని బట్టి అక్కడ ఉష్ణోగ్రత మరి క్షితిజ సమాంతర విస్తరణ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ విషయం ఏంది, ఒకే తీరం నుండి మరి దూరం ఏదైతుందో ఒక ప్రాంతం యొక్క దూరం, అలాగే ఆ ప్రాంతం నుండి అక్షాంశాలను బట్టి ఇక్కడ ఉష్ణోగ్రత క్షితిజ సమాంతర విస్తరణ అది ఆధారపడి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉష్ణోగ్రత ఊర్ధ్వ విస్తరణ అంటే ఒక ప్రాంతం యొక్క ఎత్తును బట్టి అక్కడ శీతోస్థితి అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒకే రేఖాంశం పైన ఉన్నటువంటి లూధియానా, ఢిల్లీ ఈ 2 తీసుకున్నట్లయితే మరి ఇవి 2 దగ్గర ప్రాంతాలు అయినప్పటికీ సిమ్లాలో చల్లగా ఉంటుంది. ఎందుకు చల్లగా ఉంటుందంటే అది ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అంటే ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత అనేది ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. దీని పంటే ఏంటంటే ఇక్కడ ఊర్ధ్వ విస్తరణ ఆధారంగా ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఊర్ధ్వ విస్తరణ అంటాము.
ఎందుకంటే ఎత్తుకు వెళ్తున్నా కొద్ది తగ్గడానికి కారణం ఏంటంటే పైకి వెళ్తున్నా కొద్ది వాతావరణం యొక్క పొరల యొక్క సాంద్రత తక్కువ అవుతుంది. మరి సాంద్రత తక్కువ కావడం వల్ల మరి ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతను తీసుకోదు, కాబట్టి తద్వారా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ రకంగా ఎత్తుకు పెరుగుతున్న కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్ని ఏమంటామంటే ఊర్ధ్వ విస్తరణ అని చెప్పొచ్చు. 1 కిలోమీటర్ పైకి వెళ్ళినట్టే 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది, లేదా 160 మీటర్ల ఎత్తుకు 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇదే మనకు ఉష్ణోగ్రత ఊర్ధ్వ విస్తరణ అని చెప్పవచ్చు. ఇక ఈ తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఆ తర్వాత వాతావరణంలో పీడనం అనేటువంటి టాపిక్ని చూద్దాం. పీడనం, మరి వాతావరణంలో పీడనం అంటే ఏమిటంటే ప్రమాణ వైశాల్యం కలిగిన భూభాగం పైన దానిపై కలిగించే వాయువుల బరువు ఏదైతే ఉందో వాయువుల బరువునే చూడండి, ప్రమాణ వైశాల్యము కలిగిన భూభాగం పైన దానిపై కలిగించేటువంటి వాయువుల బరువు ఏదైతే ఉన్నదో ఆ వాయువుల బరువు ఒత్తిడినే ఏమంటామంటే మనం పీడనం అంటాము. ఇక్కడ అంశాన్ని గమనించాలి. మనం ఇక్కడ ప్రమాణ వైశాల్యం కలిగిన అంటే ఒక నిర్దిష్ట భూభాగంలో ఆ భూమిపై ఉపరితలం పైన ఉన్నటువంటి వాయువుల యొక్క బరువు ఏదైతుందో అది కలిగించే ఒత్తిడిని మనం ఇక్కడ పీడనం అంటాము. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, భూ ఉపరితలం పైన ఉన్నటువంటి వాయువుల యొక్క ఒత్తిడి. ఓకే, వాయువుల యొక్క ఒత్తిడిని మనం ఇక్కడ పీడనం అంటాము. పీడనం సింపుల్గా చెప్పాలంటే ప్రెషర్ అని అర్థం, ఒత్తిడి. ఓకేనా, ఒక నిర్దిష్ట పరిమాణం కలిగిన భూమి పైన ఉన్నటువంటి ఒక గాలి కలిగించేటువంటి బరువు ఏ ఒత్తిడి అయితే కలిగిస్తుందో దానిని మనం ఏమంటామంటే పీడనం అంటాము. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే మరి పీడనం అనేది 2 రకాలుగా ఉంటుందండి. మరి ఒకటి అధిక పీడనం, రెండవది తీసుకుంటే అల్పపీడనం. హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్. ఓకే, హై ప్రెషర్ అధిక పీడనం అన్నాం అనుకోండి. అధిక పీడనం అనగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మరి గాలి చల్లబడుతుంది, గాలి చల్లబడి ఆ ప్రాంతంలో బరువు ఎక్కువగా ఉంటుంది, మరి లేదా ఇతర ప్రాంతాల నుంచి వాయు ప్రవాహాలు ఇక్కడికి సంభవించడం జరుగుతుంది. మరి ఇలాంటి దాన్నే మనం అధిక పీడనం అంటాము. సింపుల్గా చెప్పాలంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల గాలి చల్లబడుతుంది, అంటే ఉష్ణోగ్రత తక్కువ ఉంటాయి కాబట్టి గాలి చల్లవుతుంది. గాలి చల్లబడడం వల్ల మరి బరువెక్కుతుంది, బరువెక్కిన గాలి భూపరితలానికి కిందికి దిగుతుంది, అప్పుడు మనం అధిక పీడనం అని చెప్తామండి. నెక్స్ట్ అలాగే తీసుకుంటే అల్పపీడనం అంటే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనప్పుడు మరి గాలి వేడెక్కి ఎవాబరేట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రవేశిస్తాయి గాలులు, ఈ ప్రాంతంలో గాలులు వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఓకే, ఉదాహరణకు చూడండి, ఇది భూమి యొక్క ఉపరితలం. ఓకే, ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంది. ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, గాలి వేడెక్కలేదంటే మరి ఇక్కడ పైనుంచి గాలి ఏమవుతుంది అంటే ఇలా కిందికి దిగుతుంది, గాలి పైనుంచి కిందికి దిగుతుంది, ఇలా గాలి పైనుంచి ఇలా కిందికి దిగుతుంది. గాలి పైనుంచి ఇలా కిందికి దిగడం వల్ల భూమి యొక్క ఉపరితల పొరలలో అధిక పీడనం ఉంటుంది. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, పైనుంచి గాలి కింది దిగుతుంటే ఈ ప్రాంతంలో ఉన్న గాలి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అల్పపీడనం అని తీసుకున్నట్టయితే అల్పపీడన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వలన నీరు ఏమవుతుంది, ఆవిరైపోతుంది, గాలి వేడెక్కి ఆవిరై ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఎవాబరేట్ అవుతుంది, ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఇలా పైకి వెళ్ళిపోవడం వలన ఇక్కడ ఉన్న గాలి పైకి వెళ్ళిపోతే ఈ ప్రాంతాలు అప్పుడు ఏమవుతుందంటే అల్పపీడనం ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేసి అప్పుడు అధిక పీడనం ఏర్పడుతుంది. అధిక పీడన సమయంలో పవనాలు పైనుంచి కిందికి దిగుతాయి, అంటే ఇది అధో పవనాలు అంటారు. అధో పవనాలు ఉంటాయి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఊర్ధ్వ పవనాలు ఉంటాయి. ఊర్ధ్వ పవనాలు ఉంటాయి. ఊర్ధ్వ పవనాలు అంటే కింది నుంచి పైకి నెట్టడం, అధో అంటే పైనుంచి కిందికి నెట్టడం. ఇప్పుడు ఈ అధిక పీడనం ఉన్నప్పుడు గాలి ప్రవాహాలు అధిక పీడనం నుంచి ఏమవుతాయంటే
అల్పపీడనానికి వైపు ప్రయాణం చేస్తుంటాయి. అదే అల్పపీడనం ఏర్పడినప్పుడు మరి పైనుంచి కింద ఉన్న పవనాలు పైకి వెళ్ళిపోతే దూర ప్రాంతాల్లో ఉన్న పవనాలు మరి ఇటువైపుకు దగ్గరగా ప్రయాణం చేస్తుంటాయి. అంటే ఈ రకంగా అధిక పీడనం ఉన్నప్పుడు పవనాలు బయటికి ప్రవహిస్తాయి, అధిక పీడనం ఉన్నప్పుడు పవనాలు లోపలికి ప్రవహించడం జరుగుతుంది. ఇలా పైకి వెళ్ళి వేడికి పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రకంగా అధిక పీడన సమయంలో అల్పపీడన సమయంలో పీడనం యొక్క ప్రయాణ మార్గం ఈ రకంగా ఉంటుంది. ఇక దాన్ని నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి ఈ పీడనాన్ని కొలచడానికి ఉపయోగించే పరికరాలు అంటే ప్రమాణాలు ఏంటివి? మరి పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణాలు అది ఒక ప్రధానమైనది ఒకటి ఏంటంటే మనకు భారమితి. పీడనాన్ని కొలిచే పరికరం భారమితి. దీన్ని ఏమంటారంటే బారోమీటర్ అని పిలవడం జరుగుతుంది. మరి దీన్ని కనుగొన్నది ఎవరయ్యా అంటే భారమితి ఏదైతుందో దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవాంజిలిస్టా టారసిల్లి అనే వ్యక్తి దీన్ని 1643 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. మరి దీన్ని ఏమంటామయ్యా అంటే ఇక్కడ బారోమీటర్ అంటాము. మరి బారోమీటర్గా పిలుస్తున్నాం, దాన్ని భారమితి అని పిలుస్తాము. ఎవాంజలిస్టా టారసిల్లి మరి భారమితిని మొదటగా ఏదైతుందో పీడనం ఏదైతుందో దీన్ని మొదటగా కొలిచిన వ్యక్తి ఎవరంటే గెలీలియో మొదటగా పీడనాన్ని కనుగొన్న వ్యక్తి, పీడనం ఉంటుందని తెలియజేసిన వ్యక్తి ఎవరంటే గెలీలియో. మరి భారమితిని కనుగొన్న వ్యక్తి ఎవరంటే మాత్రం మనకి ఇక్కడ ఎవాంజలిస్టా టారసిల్లి అనే వ్యక్తి కనుగొనడం జరిగిందండి. మరి భారమితిలో ఉండేటువంటి ప్రమాణాలు భారమితిలో తీసుకున్నట్లయితే మరి అత్యధిక పిండాన్ని అత్యల్ప పిండాన్ని ఏ రకంగా కొలుస్తామో చూస్తే ఇక్కడ సముద్ర మట్టం వద్ద పీడనం సగటున ఎంత ఉంటుందయ్యా అంటే 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్ల పీడనం ఉంటుంది సముద్ర మట్టం వద్ద. లేదనుకుంటే దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, ఎలా 1013.25 మిల్లీ బార్ల పీడనం అని కూడా చెప్పొచ్చు. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత అంటాడు? సముద్ర మట్టం వద్ద పీడనం సగటున ఎంత ఉంటుందంటే 76 సెంటీమీటర్లు ఇచ్చినారైతే, 760 మిల్లీమీటర్లు ఇచ్చినారైతే, 1013.25 మిల్లీ బార్ల పీడనం ఇచ్చినారైతే ఇది సముద్ర మట్టం వద్ద ఉండేటువంటి వాతావరణ పీడనం. మరి అత్యల్ప పీడనం ప్రపంచంలో ఎక్కడ నమోదైంది? ప్రపంచంలో అత్యల్ప పీడనం ఎక్కడ నమోదైంది అంటే ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో టిప్ అనే ఒక చక్రవాతం ఏర్పడింది. చక్రవాతం అంటే తుఫాన్ అనమాట. టిప్ అనే చక్రవాత తుఫాను ఏర్పడింది. ఈ టిప్ అనే చక్రవాత తుఫాన్లోనే మనకు అత్యల్ప పీడనం నమోదు కావడం జరిగిందండి. ఇక్కడ నమోదైన ఈ పీడనం ఎంత అంటే 870 మిల్లీ బార్ల పీడనం నమోదైంది. ఇది నమోదైంది ఎప్పుడయ్యా అంటే 1979 మరి అక్టోబర్ 12వ తారీఖు రోజున నమోదైంది. ఇదే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏర్పడిన అతి లో ప్రెషర్ అని చెప్పొచ్చు, అత్యల్ప పీడనం అని చెప్పవచ్చు అండి. జాతకి అలానా మనకు సముద్ర మట్టం వద్ద యాక్చువల్గా ఎంత ఉండాలి మరి మిల్లీ బార్లు అయితే 1013 మిల్లీ బార్లు ఉండాలి. కానీ ఇక్కడ అత్యల్పంగా ఎంత ఉంది? 870 ఉంది. అంటే 1013 ఉండాల్సింది కాస్త 870కి పడిపోయిందంటే సగటు కంటే చాలా చాలా తక్కువ పడిపోయింది. దాదాపు 200 సుమారుగా మరి 130 మిల్లీ బార్ల పీడనం తగ్గిపోయినట్టుగా చెప్పుకోవచ్చండి. 130 ప్లస్ ఇది 13 143 మిల్లీ బార్ల పీడనం తక్కువ అయిపోయింది. ఇలా ప్రపంచంలో అత్యల్ప పీడనం నమోదైన ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు దగ్గరగా మరి ఏర్పడినటువంటిది టిప్ అనే ఒక చక్రవాత తుఫాన్ ఏర్పడింది. ఆ టిప్ అనే చక్రవాత తుఫాన్ యొక్క మధ్యల భాగం దాన్ని సైక్లోన్ ఐ అంటాం. అదే మనకు చక్రవాత తుఫాను కన్ను అంటాం. ఆ మధ్యలో ఉన్నటువంటి లో ప్రెషర్ ఏరియాలో 870 మిల్లీ బార్ల పీడనం నమోదైంది. ఇది ప్రపంచంలో లో ప్రెషర్ అత్యధికంగా నమోదైంది. ఇది 1979 అక్టోబర్ 12వ తారీఖు నమోదు కావడం జరిగిందండి. ఇక దాని నెక్స్ట్ మరి ప్రపంచంలో అత్యధిక పీడనం ఎక్కడ నమోదైందంటే మరి ప్రపంచంలో అత్యధిక పీడనం నమోదైన ప్రాంతం మరి ఎక్కడ నమోదు కావడం జరిగింది అని తీసుకున్నట్లయితే 1000 ఇది నమోదైన ప్రాంతం తీసుకుంటే సైబీరియా ప్రాంతంలో
అఘాటా అనేటువంటి ప్రాంతంలో నమోదైంది. సైబీరియాలోని అఘాటా అనే ప్రాంతంలో నమోదైంది. ఇక్కడ 1083.3 మిల్లీబార్ల పీడనం నమోదైంది. చూడండి, ఒకేసారి 870కి, ఇంతకుముందు 870కి పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు 1083కు పెరిగింది. అంటే మరి 813 ఉండాల్సింది కాస్త 83 ఉందంటే 70 మిల్లీబార్ల పీడనం పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మనకు అత్యధిక పీడనం నమోదైన ప్రాంతం అఘాటా, సైబీరియా. ఎక్కడ మరి సైబీరియా? రష్యా దేశంలో ఉంటుంది సైబీరియా. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటుంది. అంటే ఆ రష్యాకు ఉత్తరంగా ఉండే ప్రాంతం సైబీరియా. సైబీరియాలో అఘాటా అనే ప్రాంతం వద్ద నమోదైనటువంటిది. ఇది ప్రపంచంలో అత్యధిక పీడనం నమోదైన ప్రాంతం ఇది. ఇది ఎప్పుడు నమోదైందంటే పీడనం వచ్చేసి 1963 డిసెంబర్ 31వ తారీఖు రోజున ఇది అత్యధిక పీడనం నమోదు కావడం జరిగింది. మరి ఈ రకంగా పీడనం ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మరి ఆ తర్వాత తీసుకున్నట్లయితే మరి పీడన మేకలాలు ఏ రకంగా ఉన్నాయి? ప్రపంచంలో లేదా భూగోళం పైన పీడనము ఏ రకంగా విస్తరించింది? అధిక పీడనం, అల్పపీడనం, అధిక పీడన, అల్పపీడనాలు ఏ ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ చూడండి, ఇది ప్రపంచం మొత్తం అనుకోండి. ఇది భూగోళం, ఇది భూగోళం అండి. భూగోళం పైన మరి పీడన మేకలాలు ఏ రకంగా ఉన్నాయి? భూగోళం పైన పీడన మేకలాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. జస్ట్ ఇది భూగోళం, ఇది భూగోళం అనుకోండి. ఇది భూగోళమేనండి. కొద్దిసేపు అనుకోండి అట్లా. భూగోళం ఇలా తీసుకున్నట్లయితే ఇది భూమధ్య రేఖ నుండి ఉత్తరార్ధగోళంలో, ఇక్కడ నేను తీస్తున్న ఉత్తరార్ధగోళంలో ఇక్కడికి భూమధ్య రేఖను ఉత్తరార్ధగోళంలో 10 డిగ్రీల ఉత్తర అక్షాంశము, అలాగే దక్షిణార్ధగోళంలో కూడా 10 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో దాదాపుగా సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు లంబంగా లేదా నిట్ట నిలువుగా పడతాయి. సూర్యకిరణాలు లంబంగా పడడం వలన ఈ ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. తద్వారా ఎక్కువ వేడెక్కుతుంది. ఎక్కువ వేడెక్కడం వల్ల నీరు ఆవిరవుతుంది. గాలి కూడా ఈ వేడెక్కి ఎవాపరేట్ అయి పైకి వెళ్ళిపోతుంది. తద్వారా ఇక్కడ ఏర్పడేది ఏంటంటే అల్పపీడనం. ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే అల్పపీడనం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే భూమధ్య రేఖ అల్పపీడన మేకల అంటారు. భూమధ్య రేఖ అల్పపీడన మేకల అంటే మేకలు, గొర్రెలు అని కాదు. ఇక్కడ మేకల అంటే ఒక రీజియన్, ఒక జోన్, ఒక బెల్ట్ లేదా ఒక మండలము, ఒక ప్రాంతము అని అర్థం. మరి ఇక్కడ తీసుకుంటే ఇది ఉత్తరంగా ఉన్నది భూమధ్య రేఖ ఉత్తర అల్పపీడన మేకల, ఇది దక్షిణంగా ఉన్నది ఇది భూమధ్య రేఖ దక్షిణ అల్పపీడన మేకల. రెండూ కలిపి ఒకటే అల్పపీడన మేకలాగా చెప్తున్నాను, ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాయి, ఆనుకొని ఉంటున్నాయి. ఇక నెక్స్ట్ ఇది తర్వాత మళ్ళీ ఇక్కడ అధిక పీడనం ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో తీసుకుంటే కొంచెం ముందుకు పైకి వెళ్ళిన తర్వాత ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో తీసుకున్నట్టయితే 25 డిగ్రీల నుండి ఈ ప్రాంతంలో చూడండి 30 డిగ్రీలు, 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఏర్పడినటువంటి దీన్ని ఏమంటామంటే ఉప అయనరేఖ అధిక పీడన మేకల అంటాము. ఉప అయనరేఖ, ఆయన అంటే ఎవరైనా సూర్యుడు, అయనరేఖ అధిక పీడన మేకల అంటారు. ఇక్కడ అధిక పీడన మేకల. నెక్స్ట్ అంటే ఈ ప్రాంతంలో అధిక పీడన పవనాలు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇది ఇక్కడ 45 డిగ్రీల ఉత్తర అక్షాంశము నుండి కొంచెం ఇలా పైకి వెళ్ళినట్లయితే 65 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే ఉపధ్రువ అల్పపీడన మేకల. ఉపధ్రువ అల్పపీడన మేకల అంటాము. ఇక్కడ చూడండి నేను రౌండప్ చేస్తున్నా అన్ని కంప్లీట్గా. ఇది ఉత్తరార్ధగోళంలో ఉన్న అల్పపీడన మేకల, ఇది అల్పపీడన మేకల. నెక్స్ట్ ఇది వచ్చేసి అధిక పీడన మేకల, ఇది అయనరేఖ అధిక పీడన మేకల, ఇది అధిక పీడన మేకల. రెండు రౌండ్లు తిరుగుతున్నాం చూడండి. ఇక్కడ అధిక పీడన మేకల, మళ్ళీ ఈ ప్రాంతంలో అల్పపీడన మేకల ఏర్పడింది.
అంటే ఈ పైన మళ్ళీ అధిక పిండం ఉంటుందని అర్థం. ఓకే, ఇక్కడ ఇది ఉత్తరార్ధగోళంలో ఒకటి అల్పపిండ మేకలం, అధిక పిండ మేకల, అల్పపిండ మేకల. నెక్స్ట్ అలాగే తీసుకున్నట్టయితే కింద ఒకటి అధిక పిండ మేకల, మళ్ళీ సేమ్ అలాగే ఇది అల్పపిండ మేకల. ఇది ఎక్కడ దక్షిణార్ధగోళంలో ఉన్న మరొకటి, ఈ రెండు కలిపి ఒకటే బిల్ట్కి ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనకు 25 డిగ్రీల నుండి నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 30 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న దీన్ని ఉప అయన రేఖ అధిక పీడన మేకల అంటాము. అధిక పీడన మేకల అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకొంచెం కిందికి వచ్చినట్లయితే 45 డిగ్రీల దక్షిణ అక్షాంశము నుండి 65 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నాయి దీనిని ధ్రువాలకు దగ్గర ఉంది కాబట్టి ధ్రువం కాదు కాబట్టి ధ్రువం అయితే ధ్రువం అనేమో ధ్రువాలకు దగ్గర ఉంది కాబట్టి దాన్ని ధ్రువం కాదు కానీ ధ్రువంలాగా, అందుకని దీన్ని ఉపధ్రువ అల్పపీడన మేకల అంటాము. అల్పపీడన మేకల అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అల్పపీడనం, ఇక్కడ అధిక పిండం, ఇక్కడ అల్పపీడనం, మళ్ళీ ఇక్కడ వచ్చేసి అధిక పిండం ఉంటుందండి. ఓకే, ఈ రకంగా మనకు ప్రపంచం మొత్తంలో ప్రధానంగా ఉన్నటువంటి అల్పపీడన మేకలాలు